అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 45. తానుంటే మిగతా లైఫ్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తాను అంటున్న అర్జున్ మాటలకి ఈవిల్ స్మైల్ ఇస్తే, అయితే నువ్వు రిలాక్స్ అవచ్చునా, ఆ ఫ్యామిలీ పతనాన్ని నేను చూస్తాగా. డాక్టర్స్ ఏం చెప్పారు భయ్యా? ఏం చెబుతారు? సన్నాసులు డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తున్న వాళ్ళ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. నా మీద భయంతో నేను నడుస్తాను అని చెబుతున్నారే కానీ వాళ్ళ బుర్రలకు పని చెప్పడం లేదు. సరే భయ్యా, నువ్వు జాగ్రత్త, నేను వస్తాను అంటూ అక్కడి నుండి పబ్కి బయలుదేరాడు అర్జున్. బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తూ మత్తుగా కళ్ళు మూశాడు. కళ్ళ ముందు అందమైన రూపం కదలాడుతుంటే, ఎందుకిలా నన్ను దూరం చేస్తున్నావు? నన్ను యాక్సెప్ట్ చెయ్యు అంజలి. నా జీవితానికి ఒకే ఒక్క సంతోషానివి నువ్వు. నిన్ను నా ప్రాణాలు పోయినా వదులుకోదలుచుకోలేదు అని కలవరిస్తున్న అర్జున్ భుజం మీద చెయ్యి వేస్తూ, ఏమైంది బ్రో, అలా తాగితే ఉంటావా అన్న నెక్స్ట్ సెకండ్ ఐషు మెడపై బాటిల్ పగలగొట్టి షార్పుగా ఉన్న గ్లాస్ని గొంతు దగ్గర ఉంచాడు అర్జున్. ఒక్కసారిగా ఉలిక్కిపడి, నేనేమన్నారా అలా చేస్తున్నావు భయంగా అంటుంటే, ఇంకోసారి వెటకారం నా దగ్గర చూపిస్తే అదే నీకు లాస్ట్ మూమెంట్ అవుతుంది అని బగబగా మండే కళ్ళతో చెబుతుంటే, ఇంకోసారి అనను వదిలేసేయి అని వణికిపోతూ చెబుతుంటే ఐషు కళ్ళలో భయం చూసి ఈవిల్ స్మైల్తో చూశాడు. ఎనీ గెస్ ఐషుకి అర్జున్కి సంబంధం? హాస్పిటల్లో ఉన్న పర్సన్ ఎవరో? సీరియస్గా వర్క్లో మునిగిన హర్ష కాఫీ కలుపుకొని వచ్చి అతడి ముందుకు చాపింది అంజు. దాన్ని చేతిలోకి తీసుకొని లాపి పక్కన పెట్టి అంజుని ఒడిలోకి తెచ్చుకొని అతడి చేతిలో ఉన్న కాఫీ కప్ని ఆమె పేదాల దగ్గర ఉంచగానే తల తిప్పి అతన్ని చూసింది. సిపిట్ అన్నాడు. అంజు సిగ్గుతో కళ్ళు కిందకు దించితే, వాట్ హ్యాపెన్ వైఫీ? సిపిట్ అన్నాడు. ఇక ఆమె సన్నటి పూతరేకుల్లాంటి లేలేత పెదాలతో కాఫీ కప్ని అందుకుంది అంజు. ఆమె సిప్ చేస్తుంటే ఏదో అద్భుతంలా తిలకిస్తున్నాడు హర్ష. ఆమె తాగి మిగతాది హర్ష పెదవుల ముందు పెడుతుంది అంజు. కాఫీని సిప్ చేసి, సో స్వీట్ వైఫీ అన్నాడు. మాటకి బుగ్గలు పింకులోకి మారిపోయాయి. ఆమె నడుం లోపలికి చేతులు పోనిస్తూ చిన్నగా తడుముతుంటే ఒళ్ళు కంపించి అతని చేతిపై పట్టు బిగించింది అంజు. ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె పెదవుల అమృతాన్ని, కాఫీ టేస్ట్ని అమాంతం జుర్రుకున్నాడు హర్ష. అతని పెదవులు చేసే మాయకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంజలి. అతడి వీపుని చుట్టేసి ఆమె గోళ్ళని బాడీ లోపలికి దించేసింది. ఆ పెయిన్ కూడా తీయగా అనిపించింది అతనికి. ఆమెను అలాగే ఎత్తి బెడ్ మీద చేర్చాడు. ఒక్కసారిగా బెదురు చూపులు చూస్తూ ఉంది అంజు. అతని పెదవులను వదిలి, ఏం చేస్తున్నారు హబ్బీ అనింది కంగారుగా. వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారు వైఫీ అన్నాడు కొంటెగా. ఏంటి అనింది షాకింగ్గా. ఎందుకలా షాక్ అవుతున్నా వైఫీ? నేను కొత్తగా ఏం చేయట్లేదుగా అంటూనే ఆమె శారీ పిన్ తీశాడు. అలా తీయకుండా గట్టిగా పట్టేసింది. ఆమె చేతిని బెడ్కి లాక్ చేసి ఆమె చీర చెంగుని తీయగానే అప్పటి వరకు బంధించిన ఆమె శరీరాన్ని ఒక్కసారిగా చీర తొలగిపోవడంతో విడుదలైన ఆమె శరీరానికి చల్లగాలి తగలడంతో ఒళ్ళు పులకరించినట్లు అయి బెడ్షీట్ని ఆమె చేతులతో గట్టిగా నలుపుతూ అతడి చూపుల వేడి వాడిగా తగులుతుంటే కళ్ళు గట్టిగా మూసేసింది. ఆమెను అలాగే రెప్ప వేయడం మరిచి చూస్తూ ఉండిపోయాడు. ఆ రవివర్మ గీసిన చిత్రం కూడా ఇంత అద్భుతంగా ఉండదు అనిపించింది అతడి కంటికి. ఆమె ఎత్తైన అందాలు అతడి కంటికి కనువిందు చేస్తుంటే ఏదో చేయాలని ఎగసిపడుతున్న కోరికలు, ఆమె బ్లౌజ్ నుండి కనిపిస్తున్న ఎత్తైన శిఖరాలు, తెల్లటి పాలమిగడ లాంటి సన్నటి వయ్యారి నడుం, మధ్యలో డైమండ్లా మెరుస్తున్న గోల్డెన్ హోల్, ఆమె మీదకి పూర్తిగా ఒరిగి చెస్టుపై ముద్దు పెట్టి నడుముని చిన్నగా నొక్కగానే ఆమె చేసే మోకింగ్ సౌండ్స్ అతడి పెదవులని నవ్వేలా చేశాయి. ఇంత అందంగా ఉంటే చాలా కష్టం వైఫీ, నా నిగ్రహానికి చాలా పరీక్ష పెడుతున్నావు అంటున్న అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే పరవశంతో అతడిని చుట్టేసి గట్టిగా హత్తుకుంది అంజు. మరి మీరెందుకు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు హబ్బీ అనింది. నన్ను కూడా మీ అందంతో పిచ్చిదాన్ని చేసేస్తున్నారు అంటున్న ఆమె మాటలకి నవ్వుతూ, అబ్బో, నా వైఫీ ఇలా కూడా మాట్లాడుతుందా? ఏ మాట్లాడకూడదా? నాకు ఈ మధ్యలో చాలా బాగా నచ్చేస్తున్నావు తెలుసా? ఎందుకో ఏమో నాకు తెలీదు. అటు నీ అందం, ఇటు నీ క్యారెక్టర్ పిచ్చిగా నచ్చేస్తుంది అంటున్న హర్ష మాటలకి అతడిని మీదకి లాక్కొని పేదాలని ముడేసింది. అతడి ఇష్టసఖి ఇష్టంతో పెడుతున్న ముద్దుని ప్రేమగా ఆస్వాదిస్తున్నాడు.
ఇద్దరి పెదవుల యుద్ధంలో ఆమె లాలాజలాన్ని మొత్తం లాగేసి పెదవికి పంటిగాటు గిఫ్ట్‌గా ఇచ్చి వదిలాడు. నొప్పికి గుర్రుగా చూస్తూ ఉంది. "ఏమైంది? అలా చూస్తున్నావ్?" అన్నాడు కళ్ళెగరేస్తూ. ఏం తెలియనట్లు అడుగుతారేంటి? ఎంత నొప్పి పుడుతుంది తెలుసా? అంటూ మూతి ముద్దుగా పెడుతుంది. బ్లడ్ వస్తున్న పెదవిని నాలుకతో లిక్ చేసి, "ఇప్పుడు ఎలా ఉంది?" "చల్లగా ఉంది" అనింది. మండుతున్న పెదవి కాస్త చల్లగా అనిపిస్తుంటే, "సరే కానీ నీతో లోన్లీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది వైఫీ. ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికెళ్దామో నువ్వే చెప్పు" అన్నాడు. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు గజిబిజిగా అనిపిస్తుంటే, "ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా వెళ్దాం హబ్బీ. బ్రెయిన్ చాలా డిస్టర్బ్‌గా ఉంది" అంటున్న ఆమె మాటలకి నుదుటి మీద ముద్దు పెట్టి, "కాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది. తమరు ఏం పార్టిసిపేట్ చేయట్లేదా?" అనగానే అలాగే చూస్తూ, "నాకేం వస్తుంది హబ్బీ. ఓహ్! నా వైఫీ నా కోసం ఏం చేయదా? అయితే ఓకే" అంటూ ఆమె బొడ్డు మీద కిస్సి ఇచ్చి లేస్తుంటే ఒళ్ళు జివ్వుమని అతడి షర్టు పట్టి మీదకు లాక్కుంది అంజు. ఆమె అలా లాగుతుంది అని తెలియక బ్యాలెన్స్ తప్పి అంజు మీద పడిపోయాడు హర్ష. అతడి వెయిట్‌ని శ్రమ అనుకోకుండా ఇష్టంగా మోస్తుంది అంజు. "ఓయ్ వైఫీ! నీకు భారంగా లేనా?" "లేరు హబ్బీ. బాధ్యతగా ఉన్నారు" అనింది. ఆమె మాటలకి ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఆమె నుదిటి మీద ముద్దిచ్చి, "ఇందుకే కదా నా వైఫీ అంటే నాకు ప్రాణం. ఐ లైక్ యూ బేబీ. రియల్లీ లైక్ యూ. ఎందుకిలా నాకు పిచ్చిగా ఎక్కేస్తున్నావు? అడక్ట్ అయిపోయానే నీకు. ఓ డ్రగ్ లాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయావు. నాకు ఆక్సిజన్‌లా మారిపోయావు" అంటున్న అతని అలాగే చూసి, "నా ఫీలింగ్ కూడా అదే హబ్బీ" అని లవ్ యూ చెప్పాలనిపిస్తున్న హబ్బీకి నా మీద లవ్ లేదా? ఎందుకు లైక్ అంటున్నాడు? అతను చెప్పాక చెబుతా. "ఐ లైక్ యూ సో మచ్ హబ్బీ" అనింది. లవ్ యూ చెబుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాడు కానీ తను కూడా లైక్ అని చెప్పగానే కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకో ఆమె ప్రేమలో చిన్నపిల్లాడు అయిపోతున్నాడా? అమ్మ ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేదు. ప్రేమ పొందే వయసులో ప్రేమను పంచే తండ్రయ్యాడు. అందుకే బాధ్యతల సుడిగుండంలో చిక్కుకొని ఇప్పటికీ ఆ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. సమస్యలు తగ్గుతాయేమో అనుకుంటే రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ అతడి మనసుకి ప్రశాంతత లేకుండా పోయింది. ముందుగా ఒక మాట చెప్పాలి. ఇది ఓన్లీ హర్ష అంజుల లవ్ స్టోరీ మాత్రమే కాదు. హర్షవర్ధన్ భాటియా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. ఇది ఫ్యామిలీ స్టోరీ. హర్షవర్ధన్ రెడ్డిలాగా ఓన్లీ లవ్ స్టోరీ కాదు. అది గమనించాలి మీరు. ప్రతి పార్ట్‌లో సస్పెన్స్‌లుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బాబు ఏం చేస్తాడో మీరే చూడండి. వైఫీ అని ప్రేమగా పిలవగానే, "చెప్పండి హబ్బీ. నీకు బరువుగా ఉన్నానా?" "లేదు హబ్బీ. చాలా నచ్చింది నాకు. ఇలాగే నీ గుండెల మీద సేద తీరాలనిపిస్తుంది. నన్ను మోయగలుగుతావా? ఒక తల్లికి బిడ్డ భారమవుతుందా హబ్బీ?" అనగానే అతడు పుట్టి ఇన్నేళ్ల కాలంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అతని కంట్లో మాత్రం చెమ్మ చేరలేదు. బట్ ఫస్ట్ టైం కన్నీటి పొర అతడి కళ్ళ మీద ఆవహించింది. అతడి ప్రాణసఖి ప్రేమతో. "సారీ వైఫీ. ఐ యామ్ రియల్లీ సారీ" అన్నాడు అతడికి తెలియకుండానే. ఆ మాటలకి, "హబ్బీ! మీరు నాకు సారీ చెప్పడమేంటి? మీరెప్పుడు హైలోనే ఉండాలి. ఎవరి దగ్గర ఇలా తగ్గడం నాకు ఇష్టం లేదు హబ్బీ" అనగానే, "నా బాధ్యతలను నీ మీద పెట్టి నిన్ను బాధ పెడుతున్నందుకు, నిన్నిలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు వైఫీ. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి." "ఇప్పుడు నాకేమైంది హబ్బీ? నేను చాలా హ్యాపీగా ఉన్నాను." "ఎందుకు వైఫీ ఇంకా నాకు అబద్ధం చెబుతావ్?" అనుకున్నాడు మనసులో. "లేదు వైఫీ. నేను నమ్మను. నువ్వు హ్యాపీగా ఉన్నావంటే అస్సలు నమ్మను" అంటున్న హర్ష మాటలకి హబ్బీకి నిజం తెలిసిపోయిందా? ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఒకవేళ తెలియకపోతే నేను మాత్రం చెప్పను. అతనే తెలుసుకుంటాడు. నా భర్త వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఈ విషయాలన్నీ నా భర్తకి తెలిసేమో అనిపిస్తుంది కానీ ఎందుకో ఆగిపోతున్నాడు. నాకు తెలిసి దివి గురించే అయ్యుంటుంది. ఓకే. ఏది చేసినా కరెక్ట్‌గానే చేస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము అనుకుంటూ ఉండగా, "ఏమైంది వైఫీ? డీప్ థింకింగ్‌లో ఉన్నావ్?" అన్నాడు కళ్ళెగరేస్తూ. "ఏం లేదు హబ్బీ. మీ గురించే ఆలోచిస్తున్నాను." "నా గురించా? నా గురించేముంది? మీకు ఊహ తెలిసినప్పటి నుండి బాధ్యతల సుడిగుండంలో చిక్కుకున్నారు. మీ చెల్లెలు ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లు అనిపించలేదు నాకు. మీరు మాత్రం వాళ్ళని ఎంత ప్రేమిస్తారో నాకు వచ్చిన కొన్ని రోజుల్లోనే అర్థమైపోయింది. ఎందుకు మీకే ఇలా జరుగుతోంది?" "నాకేమైంది వైఫీ? ఐ యామ్ వెరీ హ్యాపీ." "నో హబ్బీ. మీరిలా చెబితే నేను నమ్మను. నాకు తెలుసు మీరు హ్యాపీగా లేరని."
ఎందుకు లేను వైఫీ. చాలా హ్యాపీగా ఉన్నాను. నా డార్లింగ్ వైఫీతో అంటున్న హర్ష మాటలకి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే అలాగే హత్తుకుంది హర్ష. ఆమె గుండెలపై తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయి వైఫీ. అన్ని సమస్యలని తరిమికొట్టి నువ్వు నేను మన బేబీ అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. అక్కడ నీకు ఎలాంటి కష్టం రాకుండా అనంతమైన సంతోషాన్ని నీకు అందిస్తాను వైఫీ అంటున్న హర్ష మాటలకి అంజలికి అర్థమైపోయింది ఈ విషయాలన్నీ హర్షకి తెలుసు అని. కానీ వెయిట్ చేస్తున్నాడు టైం గురించి. కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సర్లే, ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం కంటే భర్త కౌగిల్లో హాయిగా నిద్రపోవడం బెటర్ అనిపించి నిద్రాదేవి ఆవహిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుంది అంజు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన అంజు కళ్ళు తెరిచి చూడగానే ఆమె పతి గుండెల మీద ఉందని నిమిషానికి అర్థమైతే అతడి చెస్ట్ మీద ముద్దు పెట్టి లేవాలని చూస్తుంటే అతడి పట్టు నుండి విడిపించుకోవడం ఆమె వల్ల అవ్వలేదు. హత్తుకున్నాడు. హబ్బీ అనింది మెల్లగా. పడుకో వైఫీ. మీరు పట్టును కాస్త లూజ్ చేయండి, ఊపిరాడట్లేదు. దీనికే ఇలా అంటే నిన్ను మొత్తంగా నా వశం చేసుకున్నాడు ఏమైపోతావో వైఫీ. అప్పటి వరకు అలవాటు చేసుకుంటాను కానీ ఇప్పుడైతే వదలండి అనింది ఏడుపు గొంతుతో. ఆమెను బెడ్ మీదకి చేర్చి ముందుకు పడ్డ కురులని చెవి వెనక్కి పెడుతూ ఇంత క్యూట్గా ఎందుకున్నావు మరి? నా బాడీ నిన్ను వదలను అంటుంది అన్నాడు కొంటెగా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.